తాను ఇబ్బందుల్లో ఉన్నా సరే ఆ ఇబ్బందులను లెక్క చేయకుండా కార్యకర్తలకు అండగా నిలబడమే నాయకుడికి ఉన్నటువంటి నిబద్ధతకు నిదర్శనం. అలాంటి నిబద్ధత ఉన్నటువంటి నాయకుడే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో మాత్రమే ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కక్ష కట్టింది. ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిపై కక్ష కట్టింది. వారిద్దరిని పదే పదే జైలుకు పంపాలని అనేక అక్రమ కేసులు నమోదు చేసింది. ఇప్పటికే 2 సార్లు జైలుకు పంపింది. ఆయన ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అక్రమ కేసుల కారణంగా. అయితే ఆయన లేకపోవడంతో మాచర్ల నియోజకవర్గంలో కార్యకర్తలు కొంత నిరాశకు లోనవుతున్నారు. ఎందుకంటే నడిపించే నాయకుడు బయట లేనప్పుడు కార్యకర్తలు ఖచ్చితంగా డీలా పడతారు, ఇబ్బంది పడతారు. అయితే రామకృష్ణారెడ్డి అలాంటి ఇబ్బందులు పడకుండా కార్యకర్తలకు నిత్యం తన కుటుంబ సభ్యుల ద్వారా అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. తాను జైల్లో ఉన్నప్పటికీ కార్యకర్తల బాగోగులు చూసుకుంటున్నారు. కార్యకర్తలకు కష్టం వస్తే, వారి కుటుంబ సభ్యులకు కష్టం వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన కుటుంబ సభ్యుల ద్వారా వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు, న్యాయపరమైన సహాయం అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కుటుంబాలను వదిలి ఊర్లను వదిలి వెళ్ళిపోయారు. అలాంటి కుటుంబాలకు, అలాంటి కార్యకర్తలకు, నాయకులకు మాచర్లలోని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం ఆర్థికంగా సహకారం అందిస్తోంది, న్యాయపరంగా సహకారం అందిస్తోంది, అన్ని వేళలా వారికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి నాయకుడు తమకు ఉండడం పట్ల మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యేని చేసుకోవడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి అలుపెరుగని కృషి చేస్తామని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికారంలో ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల సమస్యలు తీర్చారు. వాటికి శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగనే అక్కడే అన్నట్టుగా నిలిచిపోయింది. మాచర్ల పట్టణంలో రోడ్లు, డ్రైనేజ్ అధ్వాన్నంగా ఉన్నాయి. రోడ్ల విస్తరణ లేదు. రోడ్ల లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో మాచర్ల పట్టణంలోని వ్యాపారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మాచర్ల పట్టణంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీని రోడ్లు వేయండి, డ్రైనేజ్ వ్యవస్థను క్రమబద్ధీకరించండి, బాగు చేయండి అని పదే పదే వేడుకుంటున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కేవలం మాచర్లలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించడము, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుని వేధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్రమ కేసులు పెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏ మూలన ఏ సమస్య జరిగినా, ఏ గొడవ జరిగినా దాన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు అంటగట్టడం, అక్రమ కేసులను నమోదు చేయించడం, జైలుకు పంపించడం, ఇదే ఒక పనిగా పెట్టుకున్నారు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి. లేదంటే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎదుర్కోలేరు, ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేరు. కాబట్టే అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ను లోపలికి పంపించి తద్వారా రాజకీయంగా గ్రామాల్లో బలపడాలని జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై, ఆయన సోదరునిపై వరుస కేసులు నమోదు చేయిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయట ఉంటే కార్యకర్తలకు అండగా నిలబడతారు, కార్యకర్తలను కాపాడుకుంటారు, వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తారు. తద్వారా తెలుగుదేశం పార్టీ బలహీన పడుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోలేనటువంటి ఒక స్థితి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కల్పిస్తారు. కాబట్టి జూలకంటి బ్రహ్మారెడ్డి వ్యూహాత్మకంగా ఆయన పైన అక్రమ కేసులు నమోదు చేయించి ఆయనను జైల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగానే ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎదుర్కోలేని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆయన పైన అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ముఖ్యంగా మాచర్ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, అభివృద్ధి చేసి చూపించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, వైఎస్ఆర్సీపీ కంటే మెరుగ్గా అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకు అండగా నిలిచి జూలకంటి బ్రహ్మారెడ్డి మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ అణిచివేత ద్వారా, కేసుల ద్వారా ప్రజల మన్ననలు పొందలేరు, ప్రజల అభిమానాన్ని గెలుపొందలేరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఇదే చేస్తున్నారు. అక్రమాల ద్వారా, అవినీతి ద్వారా సంపాదనకు తెరలేపారు. అదే సమయంలో అక్రమ కేసుల ద్వారా ప్రత్యర్థులపైన కక్ష సాధించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో పట్టు సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ తాత్కాలికమే కానీ శాశ్వతంగా ఇబ్బంది పడే కార్యక్రమాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాత్కాలికంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇబ్బంది పడవచ్చు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇబ్బంది పడవచ్చు.
తెలుగుదేశం పార్టీ బలం కనిపించవచ్చు, కానీ అది పూర్తి స్థాయి బలం కాదు, అది వాపు మాత్రమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించగలిగితే జూలకంటి బ్రహ్మారెడ్డికి రాజకీయంగా మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు మద్దతునిస్తారు. కానీ ఇలాగే కొనసాగితే ప్రజలు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో గ్రూపు విభేదాలు ఉన్నాయి. జనసేన పార్టీతో సమన్వయం లేదు. జనసేన పార్టీలో అసంతృప్తి ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి పైన ప్రజల్లో అసంతృప్తి ఉంది. సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీ కంటే మెరుగ్గా అమలు కావడం లేదు. 1-6 మాత్రమే అమలు అవుతున్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు లేరు. తాగునీటి సమస్య గురించి, సాగునీటి సమస్య గురించి, రైతుల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన కేసులు పెట్టడం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు పెట్టడం, జైల్లోకి పంపడం, ఇదే ఒక పనిగా పెట్టుకొని జూలకంటి బ్రహ్మారెడ్డి పని చేస్తూ ఉండడం ప్రజలను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది, ఆందోళన గురి చేస్తోంది. ప్రజల గురించి పట్టించుకోండి, వారి బాగోగుల గురించి పట్టించుకోండి, వారి సమస్యలను పట్టించుకోండి, వాటిని తీర్చండి. తద్వారా ప్రత్యర్థుల్ని రాజకీయంగా దెబ్బతీయండి. అంతేగాని అక్రమ కేసుల ద్వారా, దాడుల ద్వారా దెబ్బతీయాలని ప్రయత్నిస్తే మాత్రం అది శాశ్వతం కాదు, తాత్కాలికం మాత్రమే. దాని పరిణామాలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఎదుర్కొంటారని ప్రజలే మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం మాచర్ల నియోజకవర్గంలో.